హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రో ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఈజియా ఫార్మా, థర్డ్ కంపెనీ బయాలజికల్ లిమిటెడ్. ఈ మూడు కంపెనీలు కూడా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మనం హెట్రో ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. నవంబర్ 29వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ యూనిట్ జడ్చర్లలో మనకు వర్క్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పొజిషన్, మనకు వర్క్ ఏరియా అనేది ఎక్కడ ఇస్తారనేది డీటెయిల్గా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా మనకు పొజిషన్ అనేది ఇస్తారు. ఆటోక్లేవ్, కాంపౌండింగ్, ఫిల్లింగ్, వ్యూవల్ వాషింగ్, ఈ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. క్యూసీ మైక్రో డిపార్ట్మెంట్లోకి ఎంఎస్సి మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. ఈఎం, వాటర్ టెస్టింగ్, ప్రొడక్ట్ అనాలిసిస్, ఈ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది క్యూసీ డిపార్ట్మెంట్లో. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. ప్రాసెస్ మెయింటెనెన్స్ గురించి అక్కడ వర్క్ ఏరియా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. యూహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. సేఫ్టీ, ట్రైనింగ్, అవేర్నెస్ డిపార్ట్మెంట్స్, కంప్లైంట్స్ గురించి మనకి తెలిసినట్టయితే వాటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి ఈ యూహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, 3 months పే స్లిప్లు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అకాడమెంట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఇవి ఉన్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఈజియా ఫార్మా. ఈ అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించిన మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబరు మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. పొజిషన్లో డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ క్యూఎంఎస్ డిపార్ట్మెంట్లోకి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఏ మార్కెటింగ్ కంప్లైంట్స్ డిపార్ట్మెంట్లోకి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంక్యూఏ ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ సాఫ్ట్ జెల్ డిపార్ట్మెంట్లోకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ, హెచ్పిఎల్సి, ఐపీఎఫ్పి డిపార్ట్మెంట్లోకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెగ్యులారిటీ ఎఫ్ఐ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ డిపార్ట్మెంట్లోకి వీళ్ళు ఈ ఈజియా ఫార్మాలోకి ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకోవడం అనేది జరుగుతుంది. కంపెనీకి సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాల్సిన ఫోన్ నెంబరు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజియా ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి బయాలజికల్ లిమిటెడ్. నవంబర్ 28వ తారీఖు నాడు ఫ్రైడే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎంఎస్సి, బీటెక్, డిప్లొమా, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఐటీఏ క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్, బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో డ్రగ్ సబ్స్టెన్స్కి ఏజ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ యాక్టివిటీస్ అనేది మనకి వ్యాక్సినేషన్ మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. సిజిఎంపి కంప్లైంట్స్ గురించి, వాటి డాక్యుమెంటేషన్ యాక్టివిటీస్ గురించి క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. బీపీఆర్ ప్రిపరేషన్స్, స్టీరియల్ ఫిల్టరేషన్, వీటి మీద మనకి నాలెడ్జ్ ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి ఈ కంపెనీలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ ఎక్విప్మెంట్స్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి, వ్యూవల్ వాషింగ్, ఫిల్లింగ్, క్యాంపింగ్, ఆటోక్లేవ్ అండ్ లేబులింగ్ మిషన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి, క్యాలిబ్రేషన్ గురించి, పిఎం వర్క్స్ గురించి, వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్టయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బయాలజికల్ లిమిటెడ్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూసాం. ఈ 3 కంపెనీలు సంబంధించిన మీకు
ఫోన్ నెంబర్లు కానీ వెన్యూ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ కానీ వర్క్ లొకేషన్ కానీ మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న మన వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మొత్తం హెట్రో, ఈజియా ఫార్మా, బయాలజికల్ లిమిటెడ్ ఈ 3 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూల గురించి చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.